పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా క్వారంటైన్కి సిద్ధమవ్వాల్సిందేనా? కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 23 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ కావడంతో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరో 2 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్లో 4 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, కడప జిల్లాలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 1 కేసు నమోదైంది. అయితే 2023 నుండి ఈ రకం వేరియంట్ జనంలో ఉందని వైద్యులు చెప్తున్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే సరైన చర్యలు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని చెప్తున్నారు. మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు భౌతిక దూరం కూడా పాటించాలనే నిబంధనలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్కులను ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత్లోని 20 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరొక వైపు ఇప్పటి వరకు భారత్లో కరోనా వైరస్తో మరణ నమోదు కాలేదని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని తెలిపింది. ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదని, దీనికి ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవచ్చని సూచించింది. అయితే ప్రజలు మాత్రం గుమికూడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మొత్తం మీద కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మాత్రం మోగిస్తూనే ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.